నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఏ బంధమైనా తెగేదాకా లాగకండి. ఒక్కసారి తెగితే ఎన్ని ముళ్ళు వేసినా ప్రయోజనం ఉండదు. గడిచిన సమయం జ్ఞాపకాలను కానుకగా ఇస్తుంది. కానీ వాటినే తలుచుకొని రేపటి సమయాన్ని ఆ జ్ఞాపకాలతో వృధా చేయకండి. ఒంటరిగా 100 కేజీల బరువుని అయినా మోయగలం. కానీ ఒంటరిని చేసే ఒక్క జ్ఞాపకాన్ని కూడా మనసులో మోయలేం. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరని గుర్తుంచుకోండి. చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనం అయిపోతుంది. అందరి కష్టాల్లోనూ అండగా ఉండే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలవడానికి ఎవ్వరూ ఉండరు. ఈ మాటలు చేదుగా ఉన్నా పచ్చి నిజం. మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది. మూర్ఖులతో ఎప్పుడూ వాదన పెట్టుకోవద్దు. ఎందుకంటే వారు ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజారుస్తారు. ఆ తర్వాత వారికున్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది. అవసరం కోసం 2 మెట్లు దిగడంలో తప్పు లేదు. కానీ అవసరాలు తీర్చుకోవడం కోసమో, అవకాశాల కోసమో దిగజారిపోకూడదు. వ్యక్తిత్వపు విలువలను కోల్పోకూడదు. ఎంత దూరంలో ఉన్నారన్నది కాదు, మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారన్నది ముఖ్యం. మనం ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఎదుటివాళ్ళు మారాలని అనుకోకూడదు. అలాగే వాళ్లను మార్చడానికి కూడా ప్రయత్నించకూడదు. మనమే మారాలి. కాళ్లకు ఏమీ గుచ్చుకోకుండా చెప్పులేసుకోవాలి. దారంతా తివాచీని పరుస్తామా? లేదు కదా. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించే వాడికన్నా తన మనస్సును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. మంచితనం ఎక్కువైతే కష్టాలు కూడా ఎక్కువగానే వస్తాయి. మనిషి తప్పు చేయడం సహజం. కానీ చేసిన తప్పును తెలుసుకునే మానసిక పరిజ్ఞానం లేకపోవడమే తప్పు. తమ తప్పులను సరిదిద్దుకునేవారే ఉత్తములు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం. కానీ గుణం చూపించి ఎదుటివారి మనసును గెలవడం చాలా కష్టం. అమ్మది నమ్మకం, నాన్నది కోపం. ఇద్దరిది ప్రేమే. అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే, నాన్న కోపం నీలో కసిని పెంచి నిన్ను గెలిపిస్తుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, వారి కడుపు నింపుకోవడం కోసం ఎవరి ముందు చేయి చాచకుండా బ్రతుకుతారని. ఆడంబరం కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు, ఇవి 2 జీవితానికి పెనుముప్పు. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యం. మనస్సు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. పదవి ఉన్నప్పుడు పనికిమాలిన వాడు కూడా పతంగిలా ఎగురుతాడు. దారం తెగితే కానీ అర్థం కాదు తన ఆధారం భూమిపైనే ఉందని. సమస్యలకు భయపడి వెనకడుగు వేయకు. ఎందుకంటే గాలిని ఎదుర్కొని మాత్రమే గాలిపటాలు పైకి వెళ్తున్నాయి. ఎప్పుడూ ఎవరితోనూ వాదించకు. 10 మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వు. ఎవరి మంచితనం ఎలా ఉంటే వారి అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. కోపంతో ఏమీ సాధించలేవు. అయిన వారిని కానివారిగా చేసుకోవడం తప్ప. గర్వంతో కూడా ఏమీ సాధించలేవు. అందరిలో ఒంటరిగా మిగలడం తప్ప.
దిగిన ఫోటో అందంగా కనబడాలని ఎడిటింగ్ చేసుకోవడం తెలిసిన నీకు పొందిన జన్మ ఆనందంగా గడపాలి అంటే ఏం చెయ్యాలో తెలియదా? అనవసరం అనుకున్నవి వదిలేయాలి, అవసరం అనుకున్నవి సాధించాలి. నీ మనస్సుకు ఎన్ని అవమానాలు, ఎన్ని సూటిపోటి మాటలు, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదులుకోకు. నీ వెంట దేవుడు ఉన్నాడనే నమ్మకాన్ని వదిలిపెట్టకు. నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాలను దాచడమే. విత్తనాలు ఎప్పటికైనా మొలకెత్తి తీరుతాయి. అలాగే నిజాలు కూడా అంతే. ఒక స్త్రీ తన సమస్యలను మీతో పంచుకుంటే దాని అర్థం ఆమె మిమ్మల్ని నమ్ముతుంది. ఆమెకి మీరు ధైర్యాన్ని ఇవ్వండి, అంతేకాని అవకాశాన్ని వెతుక్కోకండి. సోమరితనానికి మించిన సన్నిహిత శత్రువు మరొకటి లేదు. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్టుగా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకొని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. సింహాన్ని ఎవ్వరూ అడవికి రాజును చెయ్యలేదు. దానికున్న లక్షణమే దానిని మృగరాజును చేసింది. అలాగే ఎవ్వరూ నిన్ను గొప్పవాడిగా గుర్తించనవసరం లేదు. నీలో ఉన్న గుణమే నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. స్నేహం చెయ్యాల్సింది అలాంటి వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో. ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అని అనుకుంటేనే బలపడుతుంది. ఒక మంచి వ్యక్తి కోసం వేచి ఉన్న సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కాదు. మరిచిపోలేని గుర్తులు ఫోటోలో కంటే మన మనసులోనే ఎక్కువగా పదిలంగా ఉంటాయి. నది నదిలా ప్రవహిస్తూ ఉన్నంతకాలం దానిని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటావు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోతావు. నూనె లేకుండా దీపం వెలుగదు, నమ్మకం లేకుండా బంధం నిలబడదు. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్నవాళ్లను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చెయ్యవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు. ప్రాణం లేని డబ్బు ఇచ్చే ధైర్యం ప్రాణమున్న మనుషులు ఇవ్వలేకపోతున్నారు. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా మన అవసర సమయంలో ఆసరాగా నిలిచిన వారే మనకు నిజమైన బంధువులు. లోహపు పాత్రలపై సొట్టలను నైపుణ్యంతో తొలగించవచ్చు, కానీ మట్టి పాత్రలపై సొట్టలను తొలగించే ప్రయత్నం చేస్తే పనికి రాకుండా పోతాయి. మనుషుల్లో కూడా అంతే. చెబితే వినేవాళ్లనే మార్చగలం, అందరినీ మార్చాలనుకోవడం అవివేకం. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నువ్వు పతనం అయ్యే వరకు. నాకు ఏమీ లేదని బాధపడకు, తక్షణమే బతకటానికి దారిని వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. అవకాశాలు ఎప్పుడూ అరుదుగా వస్తాయి. సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాలకు చేరుతాం. ఈ రోజుల్లో మనుషులతో మాట్లాడడం మానేశారు. ఆనందాన్ని వాట్సాప్ డీపీల్లో పెట్టుకుంటూ, బాధల్ని స్టేటసుల్లో చూసుకుంటూ, పండగల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మొత్తానికి జీవితాన్ని ఇంటర్నెట్లో పెట్టి బతికేస్తున్నారు. బాగుండే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతాయి. బాధ పెట్టే క్షణాలన్నీ ఎప్పటికీ నిలిచిపోతాయి. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. మరియు ఇందులోని ఏ మంచి మాట మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.